హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే మా ఊర్లో జరిగే అంగడండి. మా ఊర్లో అయితే ప్రతి శుక్రవారం అంగడి జరుగుతుంది. ఈరోజు అయితే ఈ వీడియోలో మీకు మా ఊర్లో జరిగే అంగడి మొత్తం చూపించాలని వీడియో చేస్తున్నానండి. ఈరోజు అయితే నేను టమాటాలు తీసుకుంటున్నాను. ఇక్కడ టమాటాలు అయితే కేజీ 10 రూపాయల లెక్క అమ్ముతున్నారు. ఈ వారం అయితే టమాటాలకు అస్సలు రేటే లేదండి. గత 2 వారాల నుంచి కూడా అలాగే నడుస్తుంది. కాకపోతే ఈ వారం అయితే 10 రూపాయలకు 2 కిలోలు, కొంతమంది 10 రూపాయలకు కిలో లెక్క అమ్ముతున్నారు. ఇలా దొరగా ఉన్న టమాటాలు అయితే 10 రూపాయలకు కిలో అమ్ముతున్నారు. పక్కన ఉన్న ఎర్ర టమాటాలు అయితే 10 రూపాయలకి 2 కిలోలు అమ్ముతున్నారు. మాకైతే చాలా రోజులు రావాలి కాబట్టి నేనైతే దూరగా ఉన్న టమాటాలు తీసుకుంటున్నాను. ఎందుకంటే అవి ఫ్రిడ్జ్లో పెట్టినామంటే పండు టమాటాలు కుళ్ళిపోతాయండి. ఇలా దూరగా ఉన్న టమాటాలు తీసుకుంటే కొద్ది ఎక్కువ రోజుల పాటు వస్తాయి. నేనైతే ఫస్ట్ టమాటాలు తీసుకున్నానండి. ఇక్కడ మొత్తం ఈ వారం అంగట్లో మొత్తం టమాటాలే వచ్చాయండి. టమాటాలు మొత్తం కిలోకి 20 మొత్తం అదే రేట్లో ఉన్నాయండి. ఇక్కడైతే చిక్కుడుగాయ, బెండకాయ ఈ వారం అయితే మొత్తం ఎవ్వరి తానైనా టమాటాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే టమాటాలకి అస్సలు రేటే లేదు. ఇక్కడైతే బీర్నీస్కాయ, మిరపకాయలు, క్యారెట్, బీరకాయలు, ఆనంకాయలు ఎక్కడ చూసినా మనకి ఎక్కువ అయితే టమాటాలే కనబడుతున్నాయి. నేను టమాటాలు తీసుకున్న తర్వాత కొన్ని బెండకాయలు తీసుకుందామని బెండకాయల దగ్గరికి వచ్చానండి. బెండకాయలకైతే చాలా రేటు ఉందండి. పావు కిలో 30 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. బేరమాడి 15 రూపాయలకి తీసుకున్నానండి. నేనైతే ఈ వారం ఎక్కువగా కూరగాయలు తీసుకోవాలనుకోవడం లేదు. ఎందుకంటే పండుగకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మళ్ళీ కూరగాయలు వచ్చేసరికి ఖరాబ్ అవుతాయని ఈ వారం ఉన్న 2 రోజులకి మాత్రమని కూరగాయలు తీసుకుంటున్నానండి. చిక్కుడుగాయ ఇక్కడైతే రేట్ అయితే పావు కిలో 20 రూపాయలు. ఏది తీసుకున్నా పావు కిలో 20 రూపాయల చొప్పున అమ్ముతున్నారండి. నేనైతే తర్వాత ఆలుగడ్డలు తీసుకుందామని ఆలుగడ్డల కాడికి వచ్చానండి. ఆలుగడ్డలు అయితే పావు కిలో 10 రూపాయల లెక్క ఉన్నాయండి. మా చిన్నోడైతే ఎంకిలా నేను తీసుకున్న క్యారెట్ ఒకటి తినుకుంటానే నిలబడ్డారండి. ఇక్కడైతే నేను అర్ధ కిలో ఆలుగడ్డలు తీసుకున్నాను. ఎందుకంటే ఆలుగడ్డలు మనం ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చండి. వేరే కూరగాయలు అయితే మనం ఊరికెళ్ళి వచ్చేసరికి అవి ఖరాబ్ అవుతాయని తీసుకోలేదు ఎక్కువ కూరగాయలు. చివరగా మా చిన్నోడికైతే పండ్లు తీసుకుందామని పండ్ల కాడికి వస్తే ఏ పండ్లకైనా 100 రూపాయల పైనే ఉన్నాయండి. చూసి డజన్ అరటి పండ్లు 50 రూపాయల లెక్కన తీసుకొని ఇంటికి బయలుదేరామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.